హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్షాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అత్తమ్మ స్పైసెస్ అండ్ పికిల్స్ హంగామా అయితే జరుగుతుంది దిల్షాస్ కిచెన్లో. ఫుల్గా చూసేయండి వీడియో అయితే. మేము చికెన్ పికిల్ని ఎంత హైజీనిక్గా ఎంత నీట్గా ఎలా చేస్తాం అనేది మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి. మొత్తం చూడండి ప్లేస్ అయితే ఎలా ఉందో. మనం చేసే ప్లేస్ నీట్గా క్లీన్గా ఉంటుంది. ఫస్ట్ అయితే అదే చూడాలి. ఆ తర్వాత మనం ఎలా అయితే మసాలా పట్టిస్తాము ఏంటి అనేది చూడండి. ప్రతిసారి నేను చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోది వాడతాము. అందులో నీట్గా క్లీన్గా పొట్టు తీసేసి కొంచెంసేపు నీరంతా ఆరబెట్టి అట్లా తీస్తాము. అట్లా చేసి వేస్తాము మేము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బయటది అస్సలు యూస్ చేయము. ఎందుకంటే హైజీనిక్గా నీట్గా క్వాలిటీగా చేయాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పొట్టు తీసి మొత్తం క్లీన్ చేసి ఇలా ముక్కలుగా చేసి మసాలా పట్టిస్తాము. అయితే చికెన్ ఎట్లా కడుగుతాను అంటే పసుపు ఉప్పు వేసేసి ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేసుకుంటూ నీసు వాసన లేకుండా ఎటువంటి క్రిములు ఏమైనా ఉన్నా కూడా పచ్చడి కదా అసలు ఏం లేకుండా నీట్గా కడిగేస్తాను నేను. ఇలా కాసేపు పెట్టేస్తే పక్కన నీరంతా చేరింది చూడండి. ఆ నీరంతా నీరంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను మంచిగా 1కి 4 సార్లతో నీళ్ళల్లో వాష్ చేసేస్తాను. మొత్తం క్లీన్ అయితే చేసేస్తాను. చూడండి ముక్క కానీ ఎంత పెద్దగా ఉందో. ఒక్కసారికి మేము నీట్గా 7 కేజీలు 5 కేజీలు అట్లా వేస్తూ ఉంటాం పచ్చళ్ళు. ఎందుకు ఆ విధంగా వేస్తామంటే నేను వేసుకొని అయిపోయేదాకా అట్లా ఉండదు. మాకు బాగా సేల్ అవుతాయి. హోల్సేలర్స్ అయితే ఎక్కువగా తీసుకెళ్తున్నారు మా సైడు. హోల్సేల్లో కావాలి అనుకున్న వాళ్ళు కూడా పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోయింది. ఇది హోల్సేలర్స్ కోసము స్పెషల్గా కావాలి అంటే మనకి ఆన్లైన్ ఆర్డర్స్ కానీ ఉన్నాయి. వాళ్ళకైతే మనకి 4 కేజెస్ వాళ్ళకి ఇవ్వాలి. మనం 3 కేజెస్ ఆన్లైన్ ఆర్డర్స్కి ఉంది కాబట్టి మేము చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా వాష్ అయితే చేసుకుంటాను. ముక్కలు చూడండి, ఎప్పుడు చూసినా మీరు పెద్ద పెద్ద ముక్కలతోనే ఉంటుంది పచ్చడంతా. చిన్న ముక్కలు అయితే దొరకవు, పెద్ద పెద్ద ముక్కలే ఉంటాయి. మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. తిన్నా కూడా తినాలనిపించేంత ముక్క కూడా ఉంటుంది. మనం తిన్నాము అన్నట్టు. మరీ చిన్న చిన్న పీసెస్ వేసేసి అట్లా చెయ్యము. 1/2 కేజీకి మినిమం అయితే మన దగ్గర 25 పీసెస్ టు 30 పీసెస్ వరకు వస్తాయి. అది మాత్రం మెన్షన్ చేసుకోండి. రేట్ కాస్ట్ ఎక్కువ ఉంది అనుకోకండి. రేట్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది. మనకి ఇంకా టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. అన్నీ ఆర్గానిక్గా నీట్గా క్లీన్గా తయారు చేస్తాం మేము. చూడండి వడబుట్టలు మొత్తం ఇలా వేసేస్తాం మేము. వేసేసిన తర్వాత ఆ నీరంతా ఇంకిపోవాలి, మొత్తము దిగిపోవాలి బయటకి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అందుకోసం ఇలా బుట్టలో అయితే వేసేస్తాము. ఆ తర్వాత దేశీకాయలు, నాటుకాయలు అంటారు. ఇదైతే కారం స్పైస్ ఎక్కువ ఉండదు. మనం తిన్న తర్వాత కూడా కడుపులో మంట పుట్టేస్తుంది. అలా ఉండకుండా మంచిగా ఉంటుంది. ఇది ఆడిచ్చేస్తాము. ఇవే వేస్తాము మేము. చాలా టేస్ట్ ఉంటుంది ఆ దేశీకాయలు వేస్తే. ఆ తర్వాత చికెన్ని చూడండి, మనము మొత్తం ఈ విధంగా ఉడకబెట్టేసుకోవాలి. నీరు ఏం లేకుండా ఉడకబెడతాము. ఆ తర్వాత ఇంతవరకు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుంటాము. ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఎక్కువగా స్పెసిఫిక్గా చూడండి, నురుగు వస్తుంది చూడండి. పీనట్ ఆయిల్ వాడితేనే అంత నురుగు వస్తుంది. ఆ తర్వాత పొగ వచ్చేస్తుంది. ఎక్కువగా పొగ నురుగు వస్తుంది. ఎందుకంటే పీనట్ ఆయిల్ పప్పు నూనెతో ఇట్లానే ఉంటుంది. ఎక్కువగా మేము పచ్చళ్ళకి ఇదే వేస్తాము, ఇదే యూస్ చేస్తాం. ప్రతి పచ్చడికి పొళ్ళకు కూడా ఇదే యూస్ చేస్తాము. చాలా అంటే చాలా టేస్ట్ వస్తాయి పచ్చళ్ళు అయితే. మీరు మా పచ్చడి టేస్ట్ చేయలేదా అయితే తొందరగా ఫాస్ట్గా పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి. మేము ఈ మొత్తానికి ఫ్రై చేసేటప్పటికి చిన్నగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తాము. హడావిడి ఏం పడము. మేము నిదానంగా మంచి క్వాలిటీ మీ అందరికీ అందించాలని నీట్గా చేస్తాము. ఎందుకంటే ఫ్రై అనేది ఎక్కువ మంట మీద ఫాస్ట్గా అయిపోతుంది అని చేసేసుకుంటే ముక్క లోపల పచ్చిగాను పైన బాగా ఇదైపోతుంది. అప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇదొక టిప్. మనకి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి మంచి రకమైన కారప్పొడి మనం చూసాం కదా, ఎండుమిరపకాయలు ఆ పొడి పట్టించిన కారం ఇది.
అది ఎప్పటికప్పటికి వేసుకుంటాం. ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్స్ అనేది బాగుంటాయి. ప్రతిదీ మసాలా కాడి నుంచి, మా స్పెషల్ మసాలా కాడి నుంచి ప్రతిదీ ఫ్రెష్గా యూస్ చేస్తాం. అందుకే మా పచ్చళ్ళు అంత రుచిగా ఉంటాయి. అందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, బాగున్నాయి మీ పచ్చళ్ళని. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అంత టేస్ట్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తాం కదా, అది చాలు మనకి. అమౌంట్ పక్కన పెడితే మనకు అప్రిషియేషన్ వస్తుంది కదా, ఆ ఆనందం వేరుంటుంది డబ్బు కన్నా కూడా. చాలా చాలా క్వాలిటీ ఉంటుంది మావి. పెద్ద పెద్ద పీసెస్ అంత ఫ్రై చేసి అంత చేసినా కూడా మనకి పీస్ ఇంకా కనిపిస్తుంది. ఇంకా మసాలా ఎక్కువ, చికెన్ ఎక్కడో ఉండదు మనవి. ఎప్పుడు చూసినా కూడా మీరు ఏ వీడియోలో చూసినా కూడా ఈ విధంగానే ఉంటుంది మా పచ్చళ్ళు అనేది. గ్రేవీ ఎప్పుడు వస్తుంది, గ్రేవీ లేకపోతే ఎట్లా అనుకుంటున్నారా? ఇప్పుడు మీ ఇందులో మనము నిమ్మక రసం వేస్తాం కదా, ఆ గ్రేవీయే సరిపోతుంది. చికెన్తో కలుపుకొని తింటేనే కదా చికెన్ పచ్చడి అనేది, ఆ ఫ్లేవర్స్ అదంతా దిగి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది చికెన్ పికిల్. ప్రతిరోజు తినమన్నా తినేస్తున్నాను. చూడండి ముక్క చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తాను. నిజంగా చెప్తున్నాను, మా పచ్చళ్ళని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా అత్తయ్య చేసిన పచ్చళ్ళల్లో ది బెస్ట్ చికెన్ పచ్చడి. నాన్ వెజ్లో చికెన్ గోంగూర హైలైట్గా ఉంది. ఈసారి నేను మటన్ పికిల్ అయితే వేయించుకొని తినాలి అనుకుంటున్నాను. ఇంకా యాడ్ చేయలేదు అత్తమ్మ స్పైసెస్లో. నెక్స్ట్ టైం అయితే మటన్ పికిల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా చికెన్ లేదా వెజ్ మొత్తం? ఇప్పుడైతే ఆఫర్స్ నడుస్తున్నాయి, జనవరి ఫెస్టివల్ ఆఫర్స్. మొత్తం వెజ్ పికిల్స్ 100 రూపీస్ పావు కేజీ. ఏ పికిల్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయితే వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ పెట్టి ప్రైస్ లిస్ట్ అనేది చూసేయండి. ఫుల్గా మీకు తెలుస్తుంది. ఆఫర్స్ అయితే ఫుల్గా నడుస్తున్నాయి. ఆఫర్స్ని మీరు కూడా ఎంజాయ్ చేసి నాలాగా మీరు కూడా పచ్చళ్ళని ఎంజాయ్ చేయండి. మీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద అన్నట్టు నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను. పచ్చళ్ళ ముక్క కూడా మెత్తగా చాలా బాగుంటుంది. ఇలా అంటేనే విరిగిపోతుంది. చూడండి, బోన్ ఉంది, వితౌట్ బోన్ ఉంది, రెండు కావాలా. ఏది ఎవరికి కావాలో వాళ్ళందరూ ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా ఆర్డర్స్ చేసుకోండి. ఎటువంటి లీకేజ్ లేకుండా మీకు మీ ఇంటి వరకు మేము చేరుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మన పికిల్ అయితే నిమ్మరసం వేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఫుల్ టమ్మీ అయితే ఫుల్ అయిపోయింది. మీరు కూడా ఫుల్గా టమ్మీ ఫుల్ చేసుకోవాలనుకుంటున్నారా? పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోయింది. బాయ్.